ఐస్ క్రీమ్ చేసేసుకుందామా. మనం కాయలతో చేసినాం కానీ మ్యాంగో కాయలతో కానీ పండ్లతో చేయలే. ఇప్పుడైతే మంచిగా పండిండే మామిడి పండు తీసుకొని అదైతే కట్ చేసేసుకుంటున్నాం మంచిగా. అండ్ అట్లనే కట్ చేసి బౌల్లో కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇవైతే 4 ఇంగ్రీడియంట్స్ ఈ ఐస్ క్రీమ్కి అయితే. ఫస్ట్ అయితే మామిడి పండు కట్ చేసిండేది వేసుకుంటున్నాం. అట్లనే ఒక 1/2 కప్పు బెల్లం అనమాట. మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మధ్య షుగర్ ఎక్కువైందని బెల్లం యాడ్ చేస్తూ ఉండే అనమాట. అట్లే గోడంబి వేస్తాను. ఒక 5-6 గోడంబి వేస్తే సరిపోతుంది. మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఒక 1/2 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకుంటే థిక్ పేస్ట్ మాదిరి ఉంటుంది అనమాట. దీన్ని ఒక 8 అవర్స్ 9 అవర్స్ అయితే ఫ్రీజర్లో పెట్టేస్తే మంచి ఐస్ క్రీమ్ అయిపోతుంది. ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను అనమాట ఈ బౌల్లోకి అయితే. అండ్ మంచి డెకరేషన్ చేసి స్మూత్గా అనుకొని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం రండి. ఇప్పుడైతే ఒక 8 అవర్స్ అంతే ఫ్రోజన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి స్కూప్ తీసుకొని అనుకోవడమే. మనం కావాలంటే స్కూప్ బయట కూడా కొనుక్కోవచ్చు. మన ఇంట్లోనే దండిగా కిచెన్లో స్కూప్ ఏవి కావాలంటే జస్ట్ ఫిగర్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం. నిజంగా టేస్ట్ చాలా బాగుంది.